మే 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. అదే రోజు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. మరోవైపు ఇవాళ బెంగాల్ రాష్ట్ర నేతలతో అమిత్ షా బీజేపీ చీఫ్తో సమావేశం కానున్నారు. నిన్నటి ఫలితాల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించింది. బెంగాల్లో 206 సీట్లు గెలిచింది బీజేపీ. तो प्रधानमंत्री जी कल घोषणा कर दिया 25 वैशाख 9 मई रविंद्रनाथ ठाकुर का जन्मदिन उसी दिन में उम्मीद नहीं तो प्रधानमंत्री जी कल घोषणा कर दिया 25 वैशाख 9 मई रविंद्रनाथ ठाकुर का जन्मदिन उसी दिन में ये सरकार शपथ लेगा। उम्मीद नहीं तो प्रधानमंत्री जी कल घोषणा कर दिया 25 वैशाख 9 मई रविंद्रनाथ ठाकुर का जन्मदिन उसी दिन में ये सरकार शपथ लेगा। उम्मीद नहीं तो प्रधानमंत्री जी कल घोषणा कर दिया 25 वैशाख 9 मई रविंद्रनाथ ठाकुर का जन्मदिन उसी दिन में ये सरकार शपथ लेगा। उम्मीद नहीं तो प्रधानमंत्री जी कल घोषणा कर दिया 25 वैशाख మే 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. స్వప్న, బెంగాల్లో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి అంశానికి బీజేపీ కేంద్ర నాయకత్వం కొంత ఏదైతే క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్లో ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలోనే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. బెంగాల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, కొత్త ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగానే ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో బెంగాల్ క్యాలెండర్ ప్రకారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈసారి మే 9న రాబోతుంది. సో దానికి అనుగుణంగానే మే 9ననే బీజేపీ ప్రభుత్వం బెంగాల్లో కొలువు తీరబోతుందనే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే 9న జరిగేటటువంటి కొత్త ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే బెంగాల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి ఏంటి అనే దాని మీద కూడా బీజేపీ హైకమాండ్ కొంత కీలకమైనటువంటి చర్చలు జరుపుతూనే ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ విధంగానైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి వరకే కాదు, దాంతోపాటు మిగతా పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా ఏ విధంగా కేటాయింపులు జరపాలనే దాని మీద కూడా కొంత కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఎప్పుడైతే బెంగాల్లో భారీ మెజార్టీతో అటు బీజేపీ గెలుపొందిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియాలో కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూనే బెంగాల్లో వచ్చినటువంటి విజయాన్ని దేశం ఎప్పుడూ కూడా మర్చిపోదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ, మరోవైపు అందరినీ గౌరవిస్తూ అందరికీ సమానమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీకి అంటే బెంగాల్కు సంబంధించినటువంటి కీలక నేతలు సువేందు అధికారి ఏ విధంగానైతే గతంలో మమతా బెనర్జీని ఓడించారు, మళ్ళీ ఈసారి 2 చోట్లలో పోటీ చేసినటువంటి సువేందు అధికారి భవానీపూర్లో మమతా బెనర్జీని మళ్ళీ ఓడించారు. సో సువేందు అధికారి గతంలో టీఎంసీలో ఉన్నారు, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా కూడా పార్టీలో పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆయన బయటికి వచ్చాక బీజేపీని లీడ్ కూడా చేశారు. సో ఈ క్రమంలో సువేందు అధికారికి సంబంధించినటువంటి పేరు మొదట వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా బీజేపీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు లేదంటే మహిళలకు అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉందనే దాని మీద కూడా వినిపిస్తుంది. రూపా గంగూలీ పేరుతో పాటు మరోవైపు ఏదైతే అటు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమీక్ భట్టాచార్య, సువేందు అధికారులు, మరోవైపు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ హైకమాండ్ ఎవరిని ఫైనల్ చేస్తుంది అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలో ప్రధానితో పాటు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దాంతోపాటు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్లతో బీజేపీ రాష్ట్ర నేతలు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత బీజేపీ అఫీషియల్ గా ఇద్దరు అబ్జర్వర్లను ఏదైతే బెంగాల్లో అటు పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ను ఎన్నుకునేందుకు అధికారికంగా ఒక నోటిఫై చేస్తారు. వాళ్ళిద్దరు వెళ్లి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి ఆ తర్వాత హైకమాండ్ ఫైనల్ చేసేటటువంటి ఎవరు బీజేపీని లీడ్ చేయబోతున్నారు అసెంబ్లీలో అనే దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఫైనల్ చేయబోతున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే డేటును మాత్రం ఫిక్స్ చేశారు. సో ఫైనల్ గా మే 9న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే గవర్నర్ కూడా కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ సిఎన్ రవికి కూడా ఈ సమాచారం ఇవ్వడంతో పాటు మమతా బెనర్జీ ఇంకా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపినట్టుగా తెలుస్తుంది. సో గవర్నర్ పంపిన తర్వాత గవర్నర్ కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు మమతా బెనర్జీని కొనసాగమని చెప్తారు. సో ఆ విషయాన్ని మమతా బెనర్జీ ఎలా తీసుకుంటారు ఏంది అనేది కూడా కొంత కీలకంగా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 గంటల సమయానికి మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేసేందుకు టీఎంసీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ ఒక పక్క టీఎంసీ సిద్ధమవుతుంటే మరోపక్క బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఆ మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. సో మొదటి నుంచి ప్రధానమంత్రి ఏ విధంగానైతే ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన విధంగా అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే కొత్తగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టం చేస్తుంటే మరోవైపు జనసంఘ్లో ఏ విధంగానైతే ఫౌండర్ నేతగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశారు. అంతేకాదు ఆయన బెంగాల్ నుంచి వచ్చారు. సో ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న స్పష్టం చేశారు. సో వీటన్నిటి కలయికతో ప్రత్యేకంగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మే 9ని ముహూర్తం ఖరారు చేస్తుండగా మరోవైపు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు అనే దాని మీద హైకమాండ్ పెద్దలు సైతం ప్రత్యేకమైనటువంటి చర్చల ద్వారా ఫైనల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.